This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి కొత్త టాపిక్ అండి, టెరాఫామ్. యా, సో ఏంటది టెరాఫామ్? సో మనకి ఇంకా ఇండియాలో అంత ఫేమస్ కాలేదండి ఇది, కానీ దీని దీని గురించి ఏంటంటే బేసిక్గా మీరు యూఎస్లో వెళ్ళారంటే ఆర్ అట్లీస్ట్ యూఎస్ ఆర్ మన బయట ఏంటంటే ఎక్కడైనా డెవాప్స్ జాబ్ ఉంటే టెరాఫామ్ ఖచ్చితంగా అడుగుతున్నారు అనమాట బేసిక్గా. సో అదేంటి, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో ప్రైమరీ లెవెల్ ఈరోజు చూద్దాము. నెక్స్ట్ క్లాస్లో వచ్చి బేసిక్గా ఇంకా డీప్గా వెళ్దాం అనమాట. సో బిఫోర్ దీనికి వెళ్ళే ముందు మనకి ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్లో మనం డిప్లాయ్ చేసేటప్పుడు రెండు విధానాలు చూసాం. ఒకటి వచ్చి ఏంటి, నార్మల్గా జియోలో ఏం చేయడం. రెండోది వచ్చి ఏంటంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. దానికోసం మనం ఏం వాడాం, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ వాడాం, లేదంటే అజ్యూర్ ఆర్ఎం టెంప్లెట్స్ వాడాం ఫర్ అజ్యూర్. అవునా? సో దీంతో ఒక సమస్య ఉందండి. సమస్య ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కైనా అజూర్ కైనా సపరేట్ గా క్లౌడ్ ఫార్మ్ ఇక్కడున్న టెంప్లెట్స్ ఇక్కడ పనికిరావు, ఇక్కడున్న టెంప్లెట్స్ ఇక్కడ పనికిరావు. కాబట్టి నేనేం చేయాలి, దానికి సపరేట్ గా టెంప్లెట్స్ క్రియేట్ చేసుకొని వాడుకోవాలన్నమాట. సో కోడింగ్ అంతా, సో మీరు కానీ ఆర్ఎం టెంప్లెట్ చూసామంటే హడావిడిగా ఉంటుంది, మీరు చూసారు కూడా ఇంతకు ముందు. యా, సో అదొక ప్రాబ్లం ఉంది. సో ఫస్ట్ ఏంది, సో నీడ్ టు యూస్ డిఫరెంట్ టూల్స్ ఫర్ ఐఏఏసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్. ఒకవేళ జీసీపీ వాడితే దానికి సపరేట్, మళ్ళీ గూగుల్కి అన్ని కూడా సపరేట్గా ఉంటుంది అనమాట. రెండోది ఏంటంటే నేనంటే క్లౌడ్ ఫార్మేషన్ అండ్ అజ్యూర్ తీసుకొని చెప్తానండి. సెకండ్ ఏంటంటే మీకు సింగిల్ ఫైల్ అనమాట. అట్లీస్ట్ క్లౌడ్ ఫార్మేషన్ అంటే వీ నీడ్ టు డూ ఎవ్రీథింగ్ అండ్ అప్డేట్, ఆర్ వీ నీడ్ టు క్రియేట్ అండ్ update everything in a single file. అట్లీస్ట్ ఏడబ్ల్యూఎస్ లో చూసుకుంటే మీరు, సో కావాలంటే అదే ఫైల్ మీరు వర్షన్స్ పెట్టుకోవచ్చు అండి, V1 V2 V3, బట్ ఒక ఫైల్ డిప్లాయ్ చేస్తాం కదా మనం. డిప్లాయ్ చేసినప్పుడు మీరు చూసారు అక్కడ 1:1 అనమాట. సో కాబట్టి ఒకే ఫైల్ మీరు కీప్ ఆన్ అప్డేటింగ్ ఉంది. అయితే ఏమైపోతుంది, ఒక టైం మీరు వెళ్ళేసరికి అది చాలా పెద్ద ఫైల్ అయిపోతుంది అనమాట. థర్డ్ ఏంటంటే we cannot import existing resources in AWS and Azure templates. అంటే ఏంటంటే ఇమాజిన్ మీరు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ వర్డ్ డిప్లాయ్ చేసేసారండి. అయితే తర్వాత పొరపాటున వేరే అడ్మిన్ వచ్చి మాన్యువల్ గా ఒక విఎం క్రియేట్ చేశారు, మీరు గమనించలేదు, అది ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మీరంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఆర్ అజ్యూర్, ఇట్స్ నాట్ పాసిబుల్, బికాస్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ తెలియదు అనమాట. సో ఇది మనం యాడ్ చేసుకోవడం కుదరదు బేసిక్గా. సో అదొక ప్రాబ్లం ఉంది. ఫోర్త్ వచ్చి, సో AWS CF and ARM ఆర్ స్లో. మీరు చూసినట్లయితే డిప్లాయ్మెంట్ కొంచెం స్లోగా ఉంటుందండి వీటి ద్వారా, ఎందుకంటే స్టెప్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఏడబ్ల్యూఎస్ అనుకోండి, లోపలికి వెళ్ళి నెక్స్ట్ సెలెక్ట్ చేసి, ఆ తర్వాత ఆర్మ్ అనుకోండి సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అంతా చేసుకుని, కొంచెం అంటే కమాండ్ లైన్ ద్వారా చేస్తే ఓకే, బట్ మీరు జియో దగ్గర చేసినా కూడా బట్ బ్యాక్ ఎండ్ లో ఏంటంటే కొంచెం స్లో ఉంటుంది అనమాట. సో ఇవి గమనించినాయి యాక్చువల్గా. ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయగలం మనం? ఓకే, ఇంకోటి కూడా ఏంటంటే బేసిక్గా ఫిఫ్త్ ఏం పెడతానంటే నేను, JSON is having a steep learning curve. సో మీరు JSON అంత ఈజీ కాదండి, ఓవర్ నైట్ లో మీరు టకటక అయిపోలేరు బేసిక్గా, చేయడం అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే మీరు చూసి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ అండ్ ఆర్మ్ టెంప్లెట్స్ మీరు చూసారనుకోండి, అఫ్ కోర్స్ యామెల్ కూడా ఉంది, బట్ నార్మల్ JSON గురించి చెప్తున్నాను. JSON ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఈవెన్ యామెల్ కూడా నేర్చుకొని మీరు ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసి, ఎందుకంటే లాట్ ఆఫ్ కామాస్, లాట్ ఆఫ్ ఇన్వర్టెడ్ కామాస్, బ్రాకెట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒకదానికి డిపెండెన్సీలు చాలా ఉంటాయి. కాబట్టి సో JSON అనేది కొంచెం కాంప్లెక్స్, నేర్చుకోవడము, జస్ట్ మనం ఎర్రర్ సాల్వ్ చేయడం అనేది అంత ఈజీ కాదనమాట. So these are some five problems which I come across using cloud formation and ARM templates. So ఇది ఎలా సాల్వ్ చేయగలం, ఎలా టెరాఫామ్ వచ్చి మనకి దీన్ని ఎలా సాల్వ్ చేస్తుంది యాక్చువల్గా, మనకు వచ్చిన ఈ ప్రాబ్లమ్స్ అన్ని టెరాఫామ్ ఏ విధంగా సాల్వ్ చేస్తుంది. సో
హ్యాషీ కార్ప్ టెరాఫామ్ ఉందండి, కంపెనీ పేరు వచ్చి హ్యాషీ కార్ప్ అండి. వీళ్ళ దగ్గర నుంచి కొన్ని మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి బయటకి. మీకు అదర్ టూల్స్ వచ్చి కాన్సుల్ ఉంది, ఇది క్యూబర్నెటీస్ వాటి కోసం వస్తుంది. నెక్స్ట్ వచ్చి ప్యాకర్ ఉంది, ఈ మనం వాడేది ప్యాకర్ కూడా చెప్తాను నేను. ప్యాకర్ ఉంది, నెక్స్ట్ వచ్చి టెరాఫామ్ ఉంది, తర్వాత కీవర్డ్ కొన్ని ఉన్నాయి. బట్ ఎనీవే మనకు వచ్చి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది వచ్చి టెరాఫామ్ అండ్ ప్యాకర్ అనమాట దీంట్లో. సో ఈ టెరాఫామ్ ఏం చేస్తుందంటే ఇట్స్ సింగిల్ టూల్, ఇట్స్ సింపుల్ టూల్ అండి. ఏం చేస్తుందంటే మీకు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక కోడ్ లో పెట్టుకుంటారు, ఒకే టూలు. సో మీకు ఏంటంటే ఏడబ్ల్యూఎస్ అయినా, అజ్యూర్ అయినా, ఈవెన్ విఎంవేర్ అయినా, లేకపోతే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా కూడా సింగిల్ టూల్తో మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఏముంటుందంటే మీకు నో నీడ్ ఆఫ్ యూజ్ డిఫరెంట్ టూల్స్ అనమాట. సో ఫస్ట్ మీకు రిజాల్వ్ అయిపోతుంది మీ ఇష్యూ. నెక్స్ట్ ఏంది మీకు, సో టెరాఫామ్ లో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డైవర్సిఫై చేయొచ్చు అనమాట. అంటే అర్థం ఏంటంటే డిఫరెంట్ ఫైల్స్ పెట్టుకోవచ్చు. సో నాకు నాకు సెక్యూరిటీ గ్రూప్స్కి డిఫరెంట్ ఫైలు, ఆ తర్వాత సబ్నెట్స్కి డిఫరెంట్ ఫైలు, మెషిన్స్కి డిఫరెంట్ ఫైలు, ఇలా డిఫరెంట్ ఫైల్స్లో పెట్టుకోవచ్చు అనమాట మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్ని. సో టెరాఫామ్ ఏం చేస్తుంది, అవన్నీ కన్సిడర్ చేసి మీకు డిప్లాయ్ చేస్తుంది. కాబట్టి ఒక పెద్ద ఫైల్ ఎడిట్ చేయాల్సిన పని లేదనమాట. మీకు చాలా ఈజీగా మల్టిపుల్ ఫైల్స్ యూజ్ చేసుకొని, అంటే ఉన్నదాన్ని ఇప్పుడు ఇప్పుడు ఒక ఫైల్ మొత్తం ఉందనుకోండి, మీరు ఎడిట్ చేస్తే మిగతా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, సో అది మాత్రమే ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఏదైనా మీరు తప్పు చేసినా కూడా కేవలం ఆ రిసోర్స్ మాత్రమే డిప్లాయ్ కాదు, మిగతా అన్ని డిప్లాయ్ అవుతాయి డిపెండెన్సీ లేకపోతే. కాబట్టి దానివల్ల ఏంటంటే మీకు మల్టిపుల్ ఫైల్స్ పెట్టుకుంటే ఇంకా పని తొందరగా అయిపోతుంది, మీకు డీబగింగ్ చాలా ఈజీ అయిపోతుంది ఎక్కడ ఇష్యూ వస్తుందని చెప్పి. అదే పెద్ద క్లౌడ్ ఫార్మేషన్ ఫైల్ లేదా ఆర్మ్ టెంప్లెట్ పెద్ద ఫైల్ ఎడిట్ చేయాలంటే చాలా తలకాయ నొప్పి అనమాట. తర్వాత టెరాఫామ్ లో వన్ ఆఫ్ ద ఫీచర్ ఏంటంటే మీరు ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి పర్మిషన్ లోకి. సరే దాన్ని ఏమంటారు, ఎగ్జిస్టింగ్ రిసోర్స్ కూడా దాన్ని ఏమంటారు టెరాఫామ్ కాన్ఫిగరేషన్ లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు బేసిక్గా. సో అది ఎలాగో చూపిస్తాను. అండ్ టెరాఫామ్ ఫాస్ట్ ఉంటుందండి వెన్ కంపేర్ టు ఏడబ్ల్యూఎస్ అండ్ ఆర్మ్ టెంప్లెట్స్, మీకు కొంచెం ఫాస్ట్ ఉంటుంది. సో జేసాన్ లాగే ఉంటుంది కానీ జేసాన్ కాదండి. స్టిల్ ఇటు కూడా మీకు ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి. కానీ ఏంటంటే మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి, నేను చూపిస్తాను కదా మీకు, మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి ద అమౌంట్ ఆఫ్ దీని పేరు ఏంటంటే పారాంథసిస్ కానీ కామాస్ కానీ కూడా మీరు చూస్తే కామా మామూలుగా కనిపిదండి ఎక్కడ. సో చాలా తక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి మీరు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఎందుకు ముందు చెప్పాను తెలుసా, తర్వాత చెప్తే ఏంటంటే మీకు ఇది అంత ఈజీ అర్థం కాదు. ముందు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఆర్మ్ టెంప్లెట్స్ తెలిస్తే ఏమవుతుందంటే ఓకే ఇంత కాంప్లికేటెడ్ ఉంది, సో ఇప్పుడు టెరాఫామ్ చెప్తే మీకు ఈజీ అవుతుంది అనమాట. అందుకే గిట్ కూడా ముందు చెప్పాను, ఎందుకంటే టెరాఫామ్ లో చాలా ఫైల్స్ ఉంటాయండి. ఆ ఫైల్స్ అన్ని మీరు దాన్ని ఏమంటారు వర్షన్ కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట దానికోసం. సో ఇవి తెలుసుంటే టెరాఫామ్ ఈజీ అవుద్దని ముందు అవి చెప్పి దీనికి వస్తాం. యా, సో నెక్స్ట్ ఏంటంటే మనం చేయాల్సింది బేసిక్గా ఈ టెరాఫామ్ డౌన్లోడ్ చేయాల. సో మీకు టెరాఫామ్ ఫ్రీ అండి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎట్లా ఎట్లా చెప్పొచ్చు, టెరాఫామ్ ఇస్ ఫ్రీ. మీకు ఎంటర్ప్రైజ్ వర్షన్ కూడా ఉందన్నమాట, సపోర్ట్ అంతా కావాలంటే. బేసిక్గా మీకు మీరు మా క్రియేట్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఫ్రీ, దానికి ఏం ఛార్జెస్ ఏం లేవు. ఓకే, సో నేనేం చేస్తాను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేస్తాను. సో నేనేమంటాను, సో డౌన్లోడ్ టెరాఫామ్, చిన్న ఫైల్ అండి, సంథింగ్ లైక్ 17 MB ఎంతో ఫైల్. కిందకి రండి, మీకు కావాల్సింది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో 64 బిట్ సెలెక్ట్ చేయండి. 17 MB అండి. అదేంటి 17 MBతో ఎలా చేయగలదు అంటే డోంట్ వరీ, 17 MB వచ్చి టెరాఫామ్ ఫైల్ అండి. సో మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అదేం చేస్తుందంటే మీకు చెక్ చేసుకుంటుంది అనమాట. ఏం చెక్ చేసుకుంటుంది, మనం ఏడబ్ల్యూఎస్ లేకపోతే ఆల్రెడీ ఉందా, ఓకే ఆల్రెడీ ఉందండి ఇది. ఓకే, ఇది ఒకటి తీసేద్దాం. ఏడబ్ల్యూఎస్ లేకపోతే మనం అజ్యూరా ఏది వాడతామని చెక్ చేస్తున్నాం. చెక్ చేసి దానికి సంబంధించిన ప్లగిన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. అది వచ్చి కొంచెం పెద్దగానే ఉంటుంది. ఓకే, బట్ ఇది టూల్ వరకు చిన్నగా ఉంటుంది అనమాట. సో నేనేం చేస్తాను ఇప్పుడు, ఎక్స్ట్రాక్ట్ చేయాలా, ఎక్స్ట్రాక్ట్ దీనికన్నా. ఓకే, ఇక్కడ ఉంది. సో నేనేం చేస్తాను, రైట్ క్లిక్ కాపీ చేసుకొని సి డ్రైవ్లో పెట్టుకుంటాను. సి డ్రైవ్కి వెళ్ళాను అనుకోండి, బేసిక్గా
ఇక్కడ టెరాఫామ్ ఒక ఫోల్డర్ ఉంది, నేను క్రియేట్ చేశాను, మీరు కూడా క్రియేట్ చేయండి. యాక్చువల్ దాంట్లో ఉందన్నమాట ఇది. సో పేస్ట్ చేస్తే రీప్లేస్ ద ఫైల్ అంటాను. రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనం వర్షన్ చెక్ చేద్దాం. నేనేం చేస్తానంటే కమాండ్ లైన్ ఓపెన్ చేస్తాను. కమాండ్ లైన్ ఓపెన్ చేసి ఫాంట్ కొంచెం పెద్ద చేద్దాం. ఆగండి. డిఫాల్ట్స్ ఫాంట్ సో change properties font ఓకే, దిస్ లుక్స్ గుడ్. మరి ముద్దగా లేకుండా ఇది నీట్గా ఉంది. ఇక నేను టెరాఫామ్ అని టైప్ చేశాను అనుకోండి, మీకు ఇవన్నీ వస్తాయి. తర్వాత హైఫన్ వర్షన్ అని టైప్ చేశాను అనుకోండి, మీకు 11.8 అని వస్తుంది. అయితే మీరు చేసినప్పుడు మీకు బేసిక్గా రావటం లేదు, మీకు ప్రాబ్లం వచ్చింది, కమాండ్ నాట్ ఫౌండ్ ఇలాంటివి వస్తాయి అనమాట. ఎందుకు అంటే మీరు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్లో పాత్ యాడ్ చేయాలి. ఎస్పెషల్గా మీరు విండోస్ వాడుతుంటే నేనేం చేస్తానంటే సిస్టమ్ ప్రాపర్టీస్కి వెళ్ళి అడ్వాన్స్కి వెళ్ళి ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్లో మీకు పాత్ ఉంటుంది ఇక్కడ. సో ఎడిట్ అని చెప్పి మీరు చూసారంటే సి టెరాఫామ్ అని చెప్పి ఇట్లా న్యూ అని చెప్పండి, న్యూ అని చెప్పి సి టెరాఫామ్ ఇక్కడ యాడ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ అదే చెక్ చేసుకుంటుంది అనమాట. చెక్ చేసుకొని సో మీకు వర్షన్ ఇస్తుంది యాక్చువల్గా. సో ఈ కమెంట్స్ అన్ని ఇస్తుంది. కాబట్టి ఒకవేళ మీకు పని చేయకపోతే సో లెట్ మీ నా పని చేద్దాం. నేను ఇక్కడికి వచ్చి ఏమంటాను, పాత్ ఉంది కదా, ఇక్కడ కూడా చేశాను, 2 చేస్తుంటాను యాక్చువల్ నేను. సో నేనేమంటాను ఎడిట్ అని చెప్పి బేసిక్గా టెరాఫామ్ 1 అని ఇస్తాను. ఇక్కడ కూడా ఎడిట్ అని చెప్పి టెరాఫామ్ 1 అని ఇచ్చాను. ఇట్లా వస్తుంది మీకు. సో టెరాఫామ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్, సో ఆపరబుల్ అని. సో ఇలా వచ్చిందంటే ఏంటంటే మీరు సి డ్రైవ్లో పెట్టుంటారు ఒక ఫోల్డర్లో, కానీ ఏంటంటే అది పాత్ తెలియట్లేదు దానికి. అందుకని మనం ఏం చేస్తామంటే వెళ్ళి క్లోజ్ చేయండి. వెంటనే మీరు కొన్నిసార్లు రన్ చేస్తారు రాదు బేసిక్గా. సో ఎందుకంటే క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, అప్పుడు వస్తుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మీకు టెరాఫామ్ ఓకే పనిచేస్తుందండి. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలంటే సో ఎలా యాక్చువల్గా ఫైల్ హైరార్కీ ఎలా ఉంటుంది, బేసిక్గా ఎలా పనిచేస్తుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ అని ఉంటుంది అనమాట. సో మీరు టెరాఫామ్ అని కొట్టంగానే మీకు చాలా ఆప్షన్స్ వచ్చినాయి ఇక్కడ. సో ఈ విధంగా చాలా ఆప్షన్స్ వచ్చినాయి. మనం ఏంటంటే ఈరోజు ప్రైమరీ లెవెల్లో ఫోకస్ చేద్దాం. అంటే ఫస్ట్ మనం మన బేసిక్గా ఒక విపిసి క్రియేట్ చేసుకోవాలా, ఎలా క్రియేట్ చేయాలా, ఓకే. సో అంత దూరమే సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవాలా, మనం డీప్గా వెళ్ళాం అనమాట. సో ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే టెరాఫామ్ లో టూ మెనీ కమాండ్స్ ఉండవండి, చాలా ఈజీయే బేసిక్గా. ఓన్లీ థింగ్ ఈజ్ లాజిక్ అర్థం చేసుకోవడం. నా దీంట్లో ఇన్ని కమాండ్స్ కూడా మనం అన్ని వాడవన్నమాట, ఓకే. సో మనం వాడే కొన్ని కమాండ్స్ ఏ ఉంటాయి. బేసిక్గా ఎక్కువగా మనం వాడేది వచ్చి ప్లాన్ వాడతాం, ప్లాను అప్లై. సో ప్లాన్ అంటే ఎందుకంటే మీకు జస్ట్ ఓవర్ ఇస్తున్నానండి. ప్లాన్ అంటే ఏంటంటే బేసిక్గా ఇట్స్ ఎ డ్రై రన్. డ్రై రన్ అంటే అర్థం ఏంటంటే నేనేం చేయబోతున్నాను అని మీకు చెప్పుద్ది అనమాట. అంటే ఈ పలానా కమాండ్స్ రన్ చేస్తే
ఓకే, ఈ పలానా టెరాఫామ్ ఫైల్స్ రన్ చేస్తే ఏం జరుగుతుంది, ఏం క్రియేట్ అవుతుంది, ఏమి డిస్ట్రాయ్ అవుతుంది అని చెప్పి మీకు చూపిస్తుంది అనమాట, ఓవర్వ్యూ ఇస్తుంది. ఆ వచ్చిన దాన్ని మీరు ఒక ప్లాన్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, మీరు మీరు ఏదో క్రియేట్ చేయాలనుకున్నారండి, ఒక విఎం క్రియేట్ చేయాలనుకున్నారు బేసిక్ గా. ఓకే, సో ఎప్పుడు క్రియేట్ చేయాలనుకున్నారు, వచ్చే సండే రేపు క్రియేట్ చేయాలనుకున్నారు. సో దానికోసం ఏం చేస్తారంటే వెనస్డేనే మీరు ఒక ప్లాన్, అంటే ఈ ప్లాన్ అని రన్ చేసి దాని అవుట్పుట్ సేవ్ చేసి పెడతారనమాట. ఓకే, సేవ్ చేసి పెడతారు. సో ఎందుకు, సండే రన్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు ఏమవుద్ది, మధ్యలో ఎవరైనా చేంజెస్ చేసినా, మీకు చెప్పకుండా అనాథరైజ్డ్ చేంజెస్ చేసినా కూడా మీరు ఎప్పుడైతే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, అప్పుడు ఎలా ఉందో అదంతా ఓవర్ రైట్ చేస్తుంది. సో అది చూపిస్తాను మీకు ప్లాన్. అప్లై వచ్చి డ్రై రన్ కాకుండా అప్లై అంటే కంపల్సరీగా మొత్తం క్రియేట్ అయిపోతుంది, బిల్డ్స్ ఆర్ చేంజెస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత వచ్చి డెస్ట్రాయ్, అంటే మీకు ఏది ఎక్కువ పడుతుందో చెప్తాను. డెస్ట్రాయ్ అంటే అప్లైకి డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వచ్చి అదే అగేనెస్ట్ వచ్చి డెస్ట్రాయ్ మీకు క్రియేట్ అయిపోతుంది అనమాట బేసిక్గా. ఓకే, తర్వాత వచ్చి మీకు టెరాఫామ్ షో వచ్చి మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇంకా అవుట్పుట్ వచ్చి మనకి అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. నా మనం ఏం చేయాలంటే అసలు ఎలా పనిచేస్తుంది, ఒక అంతా బాగానే ఉంది, టెరాఫామ్కి పని చేయాలంటే ఏం కావాలి, అది అది ఎగ్జిక్యూట్ చేసినాక ఏం చేస్తుంది అది చెక్ చేద్దాం. ఓకే, అది చెక్ చేయని చెప్తాను ఫస్ట్. సో మీకు ఏమవుతుందంటే టెరాఫామ్ పని చేయాలంటే మీకు ఏం కావాలంటే టెరాఫామ్ ఫైల్స్ కావాలండి. ఫైల్స్ లో మీకు కాన్ఫిగరేషన్ పెట్టాలి. సో మ్యాండేటరీగా కావాల్సింది ఏంటంటే మీకు ఆబ్వియస్గా ఏడబ్ల్యూఎస్ యాక్సిస్ కీ అండ్ సీక్రెట్ కీ. ఆబ్వియస్గా అంటే అదే మనకి ఆర్మ్ టెంప్లెట్స్ లో, సారీ అజ్యూర్ లో అనుకోండి, మీకు ఒక అప్లికేషన్ ఐడి క్రియేట్ చేయాలా, కొంచెం కాంప్లికేటెడ్. ఓకే, ఎనీవే మనకి యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలి, అది లేకుండా పనిచేయదు అనమాట. సెకండ్ ఏంటంటే ఆల్ టెరాఫామ్ ఫైల్స్ విల్ బి సేవ్డ్ యాజ్ .tf అనమాట. సో ఇక మీదట మీరు ఎక్కడన్నా .tf అని ఎక్స్టెన్షన్ చూశారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే ఇది టెరాఫామ్ ఫైల్ అని అర్థం చేసుకోవాలి. మీరు నార్మల్ టెక్స్ట్ ఫైలే, వైల్ యు ఆర్ సేవింగ్ ఎట్లా సేవ్ చేస్తారు బేసిక్గా ఈ దాన్ని ఏమంటారు, టిఎఫ్ గా సేవ్ చేస్తారు అనమాట. ఓకే, నౌ ఇది మీరు ఎగ్జిక్యూట్ చేసినాక, ఓకేనా, సినారో చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ we have executed Terraform and created VPC and subnets. Next, we executed again to create the EC2 machines inside the VPC created above. ఓకే, సో వెరీ సింపుల్. మనం ఒక VPC దానికి కావాల్సిన సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవాలా. క్రియేట్ చేసుకున్నాక ఏం చేస్తాం, మీరు కిందకు వచ్చారంటే మీకు మీరు దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో EC2 మెషిన్ పెట్టాలి. కానీ మనం ఇట్లా రెండోసారి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు గుర్తుందా, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ లో మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు VPC అంతా క్రియేట్ చేసాం, రెండోసారి డిప్లాయ్ చేసేటప్పుడు ఏంది, మనం ఓన్లీ మిషన్ డిప్లాయ్ చేసాం, ఎడిట్ చేసి క్లౌడ్ ఫార్మేషన్ ఓన్లీ మిషన్ యాడ్ అయింది. సిమిలర్ గా ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఫస్ట్ మీరు VPC క్రియేట్ అండ్ సబ్నెట్స్ అయిపోతుంది, టెరాఫామ్ గుర్తుపెట్టుకుంటుంది అనమాట. గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం మీరు డిప్లాయ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే EC2 మెషిన్ డిప్లాయ్ చేసినప్పుడు VPC అంతా రీక్రియేట్ చేయదండి, ఆల్రెడీ ఉన్న VPC దాని లోపల EC2 మెషిన్ డిప్లాయ్ చేస్తుంది. ఓకే, టెరాఫామ్కి ఎలా తెలుసు ఆల్రెడీ VPC ఉంది, సబ్నెట్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అంటే డిప్లాయ్ చేసాం కాబట్టి మనకి అక్కడ ఆల్రెడీ స్టాక్ ఉంది కాబట్టి తెలుసు, అది చెక్ చేసుకుంటుంది, మనం వచ్చిన టెంప్లెట్ ని ఏముంది ఏం లేదు అని వెరిఫై చేసుకుంటుంది. అవునా, మరి టెరాఫామ్ ఎలా తెలుసు టెరాఫామ్ కి, ఓహో మనం ఆల్రెడీ VPC సబ్నెట్ ముందు క్రియేట్ చేసాం, ఇప్పుడు EC2 మెషిన్ మాత్రమే క్రియేట్ చేయాలా, VPC అవసరం లేదని. ఎలా అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్టేట్ ఫైల్. సో Terraform learns the configuration using state file. సో ఈ స్టేట్ ఫైల్ ఏంటంటే, ఓకే, స్టేట్ ఫైల్ ఎప్పుడంటే ప్రతి ఒక్కసారి మీరు ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తారు కదా, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు టెరాఫామ్ డాట్ స్టేట్ అని ఒకటి క్రియేట్ అవుతుందండి, దాని ఎక్స్టెన్షన్ స్టేట్ అని ఉంటుంది.
టీఎఫ్ లాగా స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రతిసారి మీరు ఏం చేంజెస్ చేసినా కూడా ఆ స్టేట్ ఫైల్ అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎవ్రీ టైం మీరు ఏమన్నా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు టెరాఫామ్ ఏం చేస్తుంది, వెళ్ళి ఫస్ట్ చెక్ చేస్తుంది ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్ ఏంటి అని చెక్ చేస్తుంది. ఇక్కడ స్టేట్ ఫైల్కి దీనికి డిఫరెన్స్ ఏందని చెక్ చేస్తుంది. చెక్ చేసి ఏదైతే డిఫరెన్స్ ఉందో, ఓకే, లాస్ట్ టైం వచ్చి విపిసి సబ్నెట్స్ ఇవన్నీ ఉన్నాయి, లాస్ట్ టైం వచ్చి మీకు మెషిన్ లేదు, ఇప్పుడు కొత్త కోడ్లో వచ్చి మెషిన్ ఉంది. సో డిఫరెన్స్ ఏంది, మెషిన్ ఒకటి, ఆ మెషిన్ మాత్రమే డిప్లాయ్ చేస్తుంది. కాబట్టి స్టేట్ ఫైల్ అనేది చాలా చాలా వాల్యూ అనమాట. అది మిస్ అయిందంటే మన పని అయిపోయినట్టే. కాబట్టి మనం చాలా సెక్యూర్గా పెట్టుకుంటాం దాని స్టేట్ ఫైల్. ఇంకా చెప్తాను ఫర్దర్గా. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, మనం నేనేం చేస్తానంటే ఏదైనా ఒక శాంపుల్ ట్రై చేద్దాం. శాంపుల్ తీసుకొని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, తర్వాత మనం డీప్కి వెళ్దాం అనమాట. సో దానికోసం ఏం చేస్తానంటే మనం హోల్డ్ నా దగ్గర గిట్హబ్కి వెళ్తే ఓకే, నా దగ్గర గిట్హబ్లో నేను ఏంటంటే శాంపుల్ ఇట్లా పెట్టుకొని ఉన్నానండి. ఓకే, సో మీరు చూసారనుకోండి, ఇక్కడ నాకు 4 ఫైల్స్ ఉన్నాయండి. ఓకే, ఫైల్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టం, చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇది డిప్లాయ్ చేద్దాం, అసలు ఏం జరుగుతుందో మీకు చూద్దాం. చూసినాక ఒక్కొక్క ఫైల్ ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నేనేం చేస్తాను, ఫస్ట్ ఇక్కడికి వచ్చి కాపీ అంటాను, కాపీ అని ఇక్కడ ఒక ప్రాబ్లం ఏం జరిగిందంటే, ఇక్కడ ఏం లేదు, ఓకే, డౌన్లోడ్ అవ్వాలి. ఓకే, సో మీరు చూసారు డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సిడి టెరాఫామ్ సింగిల్ ఇన్స్టెన్స్, దీని లోపలికి వెళ్తాను, డిఐఆర్ అని టైప్ చేస్తే మీకు సమ్వేర్ లైక్ 4 ఫైల్స్ ఉన్నాయండి. సో నేనేం చేస్తాను, దాని లోపలికి వెళ్ళి మన టెరాఫామ్, సో ఈ మెయిన్ ఫైల్ రైట్ క్లిక్ ఓపెన్ విత్ కోడ్ అంటాను. ఓకే, సో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు చూడండి, మొత్తం కోడ్ ఒకసారి చూపిస్తాను, మీకు ఏం చేస్తాను చెప్తాను. కోడ్ లోపలికి వెళ్ళి రేపు మాట్లాడదాం, ఐ మీన్ మండే మాట్లాడదాం కోడ్ లోపల ఏమేమి ఉన్నాయని. సో ప్రొవైడర్ ఏంటంటే ఇక్కడ అజ్యూర్ పెడితే అజ్యూర్ డౌన్లోడ్ చేసుకుంటాం, ఎందుకంటే డైరెక్ట్గా ఇది పనిచేయదండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు, ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడ అజ్యూర్ ఇస్తే అజ్యూర్కి సంబంధించిన ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకుంటుంది, గూగుల్ ఇస్తే గూగుల్ క్లౌడ్ ఇస్తే అది ఇస్తుంది, ఏడబ్ల్యూఎస్ ఇస్తే ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకుంటుంది. కాబట్టి టెరాఫామ్ వచ్చి 17 MB మీకు, కానీ ఆ ప్లగిన్స్ వచ్చి 70 MB ఉంటాయి డౌన్లోడ్ కావడానికి. సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం మనం. అయితే మీరు చూసినట్టు యాక్సెస్ కి అని చెప్పి మీరు ముందు డాలర్ ఇచ్చున్నాను, వార్ అని ఇచ్చున్నాను. వార్ అంటే వేరియబుల్ అండి. ఓకే, సో వేరియబుల్, అందుకే మీకు ఈ వేరియబుల్లో ఉన్నాయన్నమాట అన్ని, ఇక్కడ వేరియబుల్స్.tf లో ఉన్నాయి. ఓకే, సో మీరు చూసారంటే ఇది ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆబ్వియస్గా మీరు provider.aws అంటే మీరు పర్మిషన్స్ ఇస్తున్నారు, యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ కి సీక్రెట్ కీ ఉండాలి కదా, అదనమాట. తర్వాత వచ్చి మీరు చూసారనుకోండి, ఈ కోడ్ దేనికి సపరేట్గా ఉంటుందండి, ఉదాహరణ కామా ఫుల్ స్టాప్లు ఏమి ఉండవు. మీరు చూసారంటే ఎక్కడ కామా లేదు చూడండి, కామాలు ఉండవు తక్కువ. సో ఇక్కడ వచ్చి ఇది విపిసి క్రియేట్ చేస్తుంది, ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్కటి. ఇది వచ్చి మనకి ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తుంది, ఇది వచ్చి సబ్నెట్ క్రియేట్ చేస్తుంది, ఇది వచ్చి సబ్నెట్ 2 క్రియేట్ చేస్తుంది, ఇది వచ్చి సబ్నెట్ 3 క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత ఇది వచ్చి రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తుంది, తర్వాత వచ్చి రౌటింగ్ టేబుల్ అసోసియేట్ చేస్తుంది, తర్వాత వచ్చి మీకు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. ఓకే, తర్వాత వచ్చి మీకు ఈ డేటా, దీని అవసరం లేదండి ఇప్పుడు. సో కిందకు వచ్చి ఇది అంటే డేటా ఏడబ్ల్యూ సబ్నెట్ ఐడీస్ మొత్తం వస్తుంది అనమాట, యాక్చువల్గా అంటే రిట్రీవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి
ఇది ఫైనల్గా ఏంటంటే మీకు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది, రిసోర్స్ AWS ఇన్స్టెన్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తుంది అనమాట. చూసారంటే దేనికి ఆ కోడ్ సపరేట్గా ఉందండి. సో పైన దానికి మధ్యలో నీట్గా గ్యాప్ పెట్టుకుని మనం చేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు కోడ్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎట్లా ఏం జరుగుతుంది అని చెప్పి. బట్ అదేంటంటే ఒక ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సరే, మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఇది డిప్లాయ్ చేయాలంటే మనకి ఇక్కడ ఇది ఉంది. సో క్లోజ్. యా, రైట్. ఇప్పుడు వేరియబుల్స్ ఓపెన్ చేస్తాను మీకు. ఓకే, వేరియబుల్స్ లో మనం ఇచ్చుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఇవ్వండి, మనం ఏం చేస్తామంటే TF వార్స్ అని ఇంకోటి ఉంది, అక్కడ ఇస్తాం అనమాట. సో మనం ఏం చేద్దామంటే యాక్చువల్గా ఇక్కడికి వచ్చినాక మీరు డైరెక్ట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ప్రాబ్లం ఏమైపోతుందంటే ఇక్కడ ఇస్తే ఏమవుతుందంటే మీరు దీన్ని మళ్ళీ మళ్ళీ వాడలేరు అనమాట. అంటే అర్థం ఏంటంటే దీన్ని రీయూజబుల్ కోడ్ అంటారండి. ఇప్పుడు నేను ఇదే main.tf ని variables.tf ని నేను డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ లో వాడాలనుకోండి, అప్పుడు ఇక్కడ నేను యాక్సెస్ కీలు సీక్రెట్ కీలు అన్ని నింపేస్తే అప్పుడు ఏమవుతుంది, స్టాటిక్ ఎన్వైరన్మెంట్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ వేరియబుల్స్ కాక ఇంకొక ఫైల్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ TF వార్స్. చూడండి, TF వార్స్ అంటే టెరాఫార్మ్ వేరియబుల్స్ అని ఇంకోటి ఉంటుంది. అది ఓపెన్ చేశాను అనుకోండి, మీకు ఇలాగుంటుంది అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఇలాగ మల్టిపుల్ TF వార్స్ పెట్టుకోవచ్చు. అంటే ప్రొడక్షన్ prod.tf వార్స్, test.tf వార్స్, QA.tf వార్స్, ఇలా డిఫరెంట్ పెట్టుకోవచ్చు. మనం పెట్టుకొని దానికి సపరేట్ గా యాక్సెస్ కి సీక్రెట్ కి ఇచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కేవలం ఆ ఎన్వైరన్మెంటే డిప్లాయ్ అవుతుంది అనమాట. ఈ రెండు టచ్ చేయాల్సిన పని లేదు, ఈ రెండు అట్లే ఉంటాయి. కానీ ఓన్లీ మనం ఇక్కడ నుంచి మనం దాన్ని ఏమంటారు, ఇక్కడ 3-4 పెట్టుకొని ఇప్పుడు ఏది కావాలో అది వాడుకుంటాం. ఫైనల్ గా మనకి ఏముందంటే ఇక్కడ అవుట్పుట్స్ అనమాట. అవుట్పుట్స్ అంటే అర్థం ఏంటంటే మనకి టెరాఫామ్ అంతా డిప్లాయ్ అయిపోయినాక మనకి అవుట్పుట్స్ డిస్ప్లే చేస్తుంది అనమాట. స్క్రీన్ మీద మీకు ఈ అవుట్పుట్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి మీకు చెక్ చేసి చూపిస్తానండి. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే మనమే ఒక కోడ్ బిల్డ్ చేద్దాం. ఓకే, మనమే ఒక కోడ్ బిల్డ్ చేసి ఏ విధంగా చేయాలని చెప్పి ఎడిట్ చేసి చూద్దాం. సో రైట్ నౌ మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఆబ్వియస్ గా మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలా, దానికి ఏం చేస్తాను నేను, AWS కన్సోల్కి వెళ్ళి జనరేట్ చేద్దాం. ఓకే, సో IAMకి వెళ్దాం. యూజర్స్, నేనంటే టెరాఫామ్ యూజర్స్ క్రియేట్ చేశానండి. యాక్చువల్లీ ఇది ఒక అడ్మిన్ యూజర్ అనమాట, నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను బేసిక్గా. సో ఇది దాన్ని ఏమంటారు, చాలా ఓల్డ్. బట్ ఎనీవే, సో నేను దీనిలో మీరు కూడా ఏదైనా క్రియేట్ చేసుకోండి. నాకు గుర్తుండడానికి టెరాఫామ్ క్రియేట్ చేశాను. ఇదేంటంటే ఈవెన్ AWS కూడా వాడుతుంటాను ఈ యూజర్ అకౌంట్ని. క్రెడెన్షియల్స్కి వెళ్ళండి, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వెళ్ళి ఇక్కడ యాక్సెస్ కీ ఉంటుంది, ఓల్డ్ ఉంది, ఇది తీసేస్తాను. తీసేసి కొత్తది క్రియేట్ చేద్దాం. క్రియేట్ అన్ యాక్సెస్ కీ అంటాను. మనకు కావాల్సిన పాస్వర్డ్ ఫస్ట్, దానికి ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి తర్వాత ఈ విధంగా ఇస్తాం. సో మీరు చూసారంటే యాక్చువల్గా ఎగ్జిక్యూషన్ అర్థం చేసుకోండి ఏ విధంగా జరుగుద్ది అంటే మనం ఫస్ట్ టెరాఫామ్ రన్ చేసినప్పుడు మెయిన్ ఫైల్లో రన్ అవుతుంది అనమాట. మెయిన్ ఫైల్ ఫస్ట్ నుంచి చూద్దాం. లైన్ 1 ఏం చేస్తుంది,
ఓకే, ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ బాగానే ఉంది, అంటే ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వాలి నేను. మరి యాక్సెస్ కి సీక్రెట్ కి ప్లస్ రీజియన్ కావాలి కదా. ఈ మూడు వేరియబుల్స్ మనం ఏం చెప్పాం, వార్ అని చెప్పాం. ఇదేముంది పోయి వేరియబుల్ ఫైల్లో చెక్ చేసుకుంటుంది. సో వేరియబుల్ ఫైల్లో చెక్ చేసుకున్నప్పుడు మీరు చూసారంటే ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు బేసిక్గా. సో ఎప్పుడైతే వేరియబుల్ లేదో మనం ఏంటంటే మనం ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే వార్ ఫైల్ ఇచ్చేసి ఉంటాం, test.var ఇస్తాం అనమాట. సో దానికి 3 ఇన్పుట్లు ఇక్కడ నుంచి వెళ్తాయి యాక్చువల్గా. సో నేను ఏంటంటే మీకు చూపిస్తానండి, ఏం ఇవ్వకుండా చేస్తే ఏమవుతుంది, ఏం అంటే మనం test.tfvars ఇవ్వకపోతే ఏమవుతుందో చెక్ చేద్దాము. సో సో నేనేం చేస్తానంటే ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం, చూద్దాం ఎర్రర్స్ ఏమొస్తాయని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే టెరాఫామ్ ప్లాన్ అంటాను. టెరాఫామ్ ప్లాన్ అన్నప్పుడు బేసిక్ ఇదేమంటుంది, మీరు చూసినట్లయితే ఏమంటుందంటే, బాబు నువ్వు ప్లాన్ రన్ చేయడానికి లేదు, ఎందుకంటే ఫస్ట్ దాంట్లో టెరాఫామ్ ప్లగిన్సే లేవు, ఫస్ట్ టెరాఫామ్ ఇనిట్ రన్ చేయి అంటే మన గిట్ ఇనిట్ లాగా టెరాఫామ్ ఇనిట్ అండి. ఇనిషియలైజేషన్ ఏం చేస్తుందంటే మీకు గుర్తుందా, ద మూమెంట్ ఇట్ సీస్ ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ అని ఏడబ్ల్యూఎస్ కు సంబంధించిన అన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటుంది. అవునా కదా చెక్ చేయాలంటే సో టెరాఫామ్ ఇనిట్ అంటాను. సో మీరు చూసి చెకింగ్ అవైలబుల్ ప్రొవైడర్ అని చెప్పి డౌన్లోడింగ్ ప్రొవైడర్ ఫర్ AWS 1.380. సో అదే డౌన్లోడ్ చేసుకుంటుందండి, మనం ఏం చేయాల్సిన పని లేదు, అంటే కొంచెం వెయిట్ చేయాలి. అంటే మీకు ఇక్కడ ఇంతకు ముందు మీకు ఇక్కడ లేదు కదా టెరాఫామ్, ఇప్పుడు ఏం చూడండి క్రియేట్ అవుతుంది చూడండి. ఇంతకుముందు గిట్ ఒకటే ఉండింది, ఇప్పుడు టెరాఫామ్ కూడా క్రియేట్ అవుతుంది. దీంట్లో టెరాఫామ్ సంబంధించిన అన్ని మాడ్యూల్స్ అన్ని ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. సో యాక్చువల్లీ కొంచెం టైం పడుతుందండి మీకు డౌన్లోడ్ ఫాస్ట్ లేకపోతే, బట్ ఇట్స్ డౌన్లోడెడ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే టెరాఫామ్ ప్లాన్ అంటాం. ప్లాన్ రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇదేం అడుగుతుంది, ఎంటర్ ద వేరియబుల్ అని అడుగుతుంది చూసారా, var.igw_name అని అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది, ఇది మెయిన్ రన్ చేసింది, ఇది రన్ చేస్తా వెళ్తున్నప్పుడు ఫస్ట్ డిఫాల్ట్ ఉంది కదా, ఫస్ట్ దాని గేట్వేకి రన్ చేస్తుంది ఫస్ట్. సో అది వెళ్ళి ఇక్కడికి వెళ్ళి var.gateway ఎక్కడ ఉంది ఇక్కడ చెక్ చేసుకుంటుంది. ఇది మనం చూపిస్తుంది var.igw.name. అయితే దీంట్లో ఏం లేదు కదా, అదే మన అడుగుతుంది ఇన్పుట్, బాబు నువ్వు వేరియబుల్ అన్నా మాకేం ఇవ్వలేదు, నీకు సి అని అంటే మొత్తం ఎగ్జిక్యూషన్ అయిపోతుంది అనమాట. అంటే మీరు ఇవ్వచ్చండి, ఇక్కడ నేనేమంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి. సో నేమ్ ఇస్ ఈక్వల్ టు యా యాక్చువల్లీ మీరు ఇవ్వాల్సింది ఎలా ఉంటుందంటే ఇలా ఇవ్వాలండి, బ్రాకెట్స్ కిందకి పెట్టి ఇలా ఇవ్వాలి యాక్చువల్గా. సో నేనేం చేస్తానంటే ఇంటర్నెట్ ఏది ఐజీ ఇట్లా కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇట్లా ఇద్దాం. ఇట్లా ఇచ్చి ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వేరియబుల్ ఇన్వాలిడ్ కి ఐజీడబ్ల్యూ నేమ్ వచ్చింది, మీరు ఎలా సాల్వ్ చేయాలా, ఇటువంటి టైంలోనే మీరు టెరాఫామ్ డాక్యుమెంటేషన్కి వెళ్ళాలి. టెరాఫామ్ డాక్యుమెంటేషన్ సూపర్ అని నేను చెప్పనండి, ఓకే, బట్ ఏంటంటే మీరు అర్థం చేసుకొని చేస్తే అంత ఇదిగా ఉండదు, టెరాఫామ్ అంత కాంప్లికేటెడ్ కాదు. ఇంటర్నెట్ గేట్వే అని టైప్ చేశాను. సో చూద్దాం మీకు, అంటే దాంట్లో అట్రిబ్యూట్స్ చెక్ చేయడం అనమాట. సో మీరు చూసినట్లయితే రిసోర్స్ ఇంటర్నెట్ గేట్వే, సో ట్యాగ్స్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ అని వచ్చింది. సో మనం చేయాల్సింది ఏంటంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సారీ సో ట్యాగ్స్ నేమ్ ఈజ్ ఇట్ ఇవ్వాలి నాకు తెలిసి, ఇది మనకి ఇన్స్టెన్స్ టైప్ లిస్ట్ ట్యాగ్స్ అని ఇవ్వాలా. ఎనీవే సో మీరు కిందకు వస్తే
చూసారంటే మీకు అంత ఇదిగా ఉండదండి. మీకు మీరు చూసినట్లయితే డాక్యుమెంటేషన్ అంత సూపర్గా ఉండదు అనమాట బేసిక్గా. అందుకని సో మనకి టెరాఫామ్ ఇంటర్నెట్ గేట్వే వేరియబుల్స్ అన్నాం అనుకోండి. విపిసిఐడి ఈ విధంగా వేరియబుల్స్ ఇవ్వాలి యాక్చువల్గా. సో దీంట్లో చెక్ చేద్దాం ఇంటర్నెట్ గేట్వే ఎక్కడుందని. విపిఎన్ కస్టమర్ కనెక్షన్ డిఫాల్ట్ డిఫాల్ట్ అని ఇవ్వాలి నాకు తెలిసి, నేమ్ కాదు. ఎనీవే మీరు చూసినట్లయితే వేరియబుల్స్ డాట్ టీఎఫ్లో ఈ విధంగా ఇవ్వాలన్నమాట. అయితే ఇలా ఇవ్వడం వల్ల హార్డ్ కోడ్ చేయడం వద్దు అనమాట మనం. అంటే నెక్స్ట్ టైం ఇదే స్క్రిప్ట్ వేరే ప్రాజెక్ట్ వాడుకోవాలంటే వాడుకోవడం కుదరదు. ఎందుకు? వేరియబుల్స్లో మీరు అప్డేట్ చేశారు. దిస్ ఇస్ నాట్ ద వే అనమాట. అందుకే మనం టీఎఫ్ వార్స్ వాడతాం బేసిక్గా. సో క్రియేట్ సబ్నెట్స్, క్రియేట్ దాన్ని ఏమంటారు, సో విపిసి ఇంటర్నెట్ గేట్వే విపిసి ఐడి. సో మనం ఏం చేద్దాం అంటే డిఫాల్ట్ ఇచ్చి చూద్దాం. ఇది డిఫాల్ట్ అని ఇచ్చి, సో మీరు చూసినట్లయితే ఇట్లా ఇద్దాం. తప్పు వస్తుందండి. సో ఎక్స్పెక్టెడ్ మీరు బేసిక్గా వాటర్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు వేరియబుల్స్ ఎప్పుడు కూడా వేరియబుల్స్లో ఇన్పుట్ చేయరు. సో మీరు ఏం చేసి ఎప్పుడు కూడా టీఎఫ్ వార్స్లోనే వాడతారనమాట. సో నేను ఏ విధంగా అయితే ఇక్కడ ఐజీడబ్ల్యూ నేమ్ ఇచ్చాను కదా, ఇది ఇక్కడ ఏవైతే ఇచ్చారో మీరు, ఇది ఇన్పుట్గా మీకు ఇక్కడికి వచ్చేయాలన్నమాట. అంటే మీరు ఇదే ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఏంటంటే మీరు క్లోజ్లో ఇట్లా ఇచ్చేసారు. కాబట్టి ఇది రన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే దీని ఇన్పుట్, దీనికి వేరియబుల్ ఫిల్ దేంట్లో చేస్తాం, టెస్ట్ డాట్ టిఎఫ్ వార్స్తో చేస్తాం. ఓకే, సో దీనికి నేను చెక్ చేసేయాలండి ఇక్కడ నేమా ఇదా అని చెప్పి. ఒక్క నిమిషం, లెట్స్ సి. గేట్వేకి మీరు చూసారంటే ఏమి ఇచ్చారంటే విపిసి ట్యాగ్ నేమ్స్ వచ్చి మీకు ట్యాగ్స్ అని ఈ విధంగా ఇచ్చాడు అనమాట. సో ఇంటర్నెట్ గేట్వేకి ఇచ్చారు అనుకోండి, ఇంటర్నెట్ గేట్వే ఇది ఇంటర్నెట్ గేట్వే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఉందన్నమాట. అంటే మనం ఇవ్వాల్సింది నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా రావాలి యాక్చువల్గా. సో లెట్స్ డూ వన్ థింగ్. ఓకే, ఇట్లా ఇచ్చేదనుకోండి. సో లెట్స్ ట్రై టు రన్ ఇట్ అగైన్. సో మీరు చూసారని చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, మెయిన్ రౌటింగ్ చూడండి, ఇంటర్నెట్ గేట్వే అడగట్లా. ఇంతకుముందు ఇంటర్నెట్ గేట్వే అడిగింది స్టార్టింగ్ లో, గుర్తుందా? మీరు చూసినట్లయితే ఇంటర్నెట్ గేట్వే అడిగింది. ఇప్పుడు ఏమడుతుంది, ఎంటర్ ద మెయిన్ రౌటింగ్ టేబుల్ పేరు అడుగుతుంది. సో అది ఎక్కడ వచ్చింది, మళ్ళీ వేరియబుల్స్ లో. వేరియబుల్స్ ఇంటర్నెట్ గేట్వే అయిపోయింది, తర్వాత రౌటింగ్ టేబుల్ మెయిన్ ఇది అడుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇవన్నీ ఆటో ఫిల్ చేస్తాం. ఎక్కడి నుంచి, టెస్ట్ డాట్ టిఎఫ్ఆర్ నుంచి. సో నేను ఏం చేస్తానంటే కంట్రోల్ జెడ్ 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 జెడ్
ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఏదైనా కూడా ఇక్కడ ఫిల్ చేస్తున్నాం అనమాట. సో నేను ఏం చేస్తాను, కంట్రోల్ సి కొట్టేసి ఇప్పుడు చూడండి, టెరాఫామ్ ప్లాన్ హైఫన్ వార్ ఫైల్ ఇచ్చి test.tf అని ఇస్తా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మీకు main.tf ఫస్ట్ రన్ అవుతుంది. మీకు main.tf రన్ అయ్యి ఇట్ ఇస్ ఆస్క్ ఫర్ వేరియబుల్స్ ఏం చేస్తుంది, test.tf నుంచి కావాల్సింది, ఎందుకంటే మనం మెన్షన్ చేసాం కదా. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, కాకపోతే టెస్ట్ ప్రోడక్ట్ మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, అయితే ఒకే ఫోల్డర్లో పెట్టి చేయడానికి లేదండి, ఇంకో ఫోల్డర్లో పెట్టుకొని చేయాలా. బట్ అయినా మీకు చెప్తాను ఎలా చేయాలని చెప్పి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను టెరాఫామ్ ప్లాన్ హైఫన్ వార్ ఫైల్ test.tf అని పెట్టి ఎంటర్ కొట్టాను అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందో చెక్ చేద్దాం. ఓకే ఓకే, ఏమంటుంది, పైకి వెళ్దాం. లాస్ట్లో ఇది ఏంటంటే 9 టు యాడ్, 0 టు చేంజ్, 0 టు డెస్ట్రాయ్, అంటే 9 రిసోర్సెస్ యాడ్ చేస్తానని చెప్తుంది. ఓకే, పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి చూసారనుకోండి, బేసిక్గా మీరు సో AWS instance.web అంటే ఎక్కడైతే గ్రీన్ ఉంటే దాని ముందు ప్లస్ మార్క్ చూస్తారండి. ప్లస్ మార్క్ అంటే అర్థం ఏంటంటే ఆ రిసోర్స్ యాడ్ అవుతుంది అని. డేటా అనేది ఏంటంటే మనం డేటా అనేది మనం డేటా బయటికి తీయడానికి వాడతాం, డోంట్ వరీ అబౌట్ దట్. సో మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. సో అది డేటా రిసోర్సెస్ అనమాట. మనం గ్రీన్ గురించి మాట్లాడాలా. గ్రీన్ ముందు ప్లస్ ఉంటుందండి. ప్లస్ ఉంటే అర్థం ఏంటంటే ఈ రిసోర్స్ క్రియేట్ అవుతుంది అని అర్థం. సో ఫస్ట్ అంటే ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోవద్దండి మీరు, చూపిస్తుందంటే, ఎందుకంటే ఫస్ట్ ఎలా ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుందండి విపిసి లేకుండా. సో మొత్తం ఏంది, ఇది వచ్చి ఒక రిసోర్స్ 1, ఆ తర్వాత ఇంటర్నెట్ గేట్వే, రౌటింగ్ టేబుల్ అన్ని A to Z గా మొత్తం చూసుకున్నారంటే అదే ఆటోమేటిక్ క్రియేట్ చేసి మీకు యాడ్ అంటుంది అనమాట. సో మీరు ఓకే, బ్యాక్ టు మీరు ఫోల్డర్ వెళ్ళారు అనుకోండి, ఇక్కడ బేసిక్గా ఏం చేంజెస్ ఉండవు మీరు చూసినట్లయితే. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను కావాలనుకుంటే దీన్ని అవుట్ అని పెట్టి ఒక ప్లాన్ గా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎలాగా అంటే మళ్ళీ వార్ ఫైల్ -out అని ఇచ్చి, ఓకే, మై మై టెరాఫామ్ టెస్టింగ్ అని ఎంటర్ కొట్టాను అనుకోండి. సో ఇదంతా మళ్ళీ ఇంకో సేమ్ అదే రన్ చేస్తుంది, అయితే మనకు ఒక ప్లాన్ ఇచ్చేస్తుంది అనమాట. డన్. సో ఇప్పుడు చూడండి, లాస్ట్ లో ఏముంటుంది, దిస్ ప్లాన్ వాస్ సేవ్ టు మై టెరాఫామ్ టెస్టింగ్ టు పర్ఫార్మ్ ఎగ్జాక్ట్లీ దీస్ యాక్షన్స్, రన్ ద ఫాలోయింగ్ కమాండ్ టెరాఫామ్ అప్లై మై టెరాఫామ్ టెస్టింగ్. సో మీరు బ్యాక్ టు ఫోల్డర్ అంటే మీరు చూడండి ఇట్లా క్రియేట్ అయి ఉంటుంది అనమాట, ఒక ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది. అంటే ఇది మనం క్రియేట్ చేసిన ఒక ప్లాన్ గా క్రియేట్ ఉంది. సో రైట్లీ మీరు ఓపెన్ విత్ కోడ్ అన్నారు అనుకోండి బేసిక్ గా. ఓకే, సో మీకు చిందర వందరగా ఉంటుంది అనమాట. ఓకే, ఓపెన్ ఇట్ ఎనీవే అనుకో, చూడండి ఎట్లా ఉంటుందో మీకు. మీరు ఇది రీడబుల్ ఫార్మేట్ లో ఉండదు. సో డోంట్ వరీ, ఆ ప్లాన్ క్రియేట్ అయిపోయింది, మీకు ఇలా ఉంది. ఇప్పుడు నాకేం కావాలంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేసే ముందు మనం ఒకసారి చూద్దాము, మన పేరు ఏమి ఇచ్చాము ఇక్కడ. విపిసి పేరు వచ్చి టెరాఫామ్ AWS టెస్టింగ్, టెరాఫామ్ ఇంటర్నెట్ గేట్వే, అంటే మీరు ఎక్కడైతే టెరాఫామ్ చూస్తారో అవన్నీ కూడా క్రియేటెడ్ బై ఈ టెరాఫామ్ అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి. టెరాఫామ్ అప్లై అని కొట్టి ఇప్పుడు మళ్ళీ, ఓకే, లెట్స్ డు వన్ థింగ్, మళ్ళీ అదే క్లిక్ చేసాను. ఇప్పుడు కావాలంటే టెరాఫామ్ అప్లై వార్ ఫైల్ test.tfrs ఇవ్వచ్చండి, తప్పలేదు, పనిచేస్తుంది. ఓకే, అలా ఇవ్వచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఇస్తే ఏమవుతుందంటే బేసిక్గా కొత్తగా క్రియేట్ అవుతుంది అనమాట. అట్లా కాకుండా మనం ఆ ప్లాన్ ఇచ్చామనుకోండి, ఆ ప్లాన్ లో బేసిక్గా ఉంటే ఓవర్ రైట్ అయిపోద్ది. యాక్చువల్గా ఉందనుకోండి, ముందే క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఆ ప్లాన్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఓవర్ రైట్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్లాన్ పక్కన అంటే ప్లాన్ చేశారు కదా, సో దాన్ని ఏం చేస్తాను నేను ఇప్పుడు, ఇది వాడకుండా టెరాఫామ్ అప్లై అని చెప్పి బేసిక్గా, సో దాన్ని ఏమంటాం మనం, ప్లాన్ పేరు ఏంది, మై టెరాఫామ్ టెస్టింగ్ అందాం అనుకోండి. ఓకే, మై టెరాఫామ్ టెస్టింగ్, లేకపోతే ఫస్ట్ మామూలుగా అప్లై చేద్దాం. అప్లై వార్ ఫైల్ test.tfrs అంటే తర్వాత ప్లాన్ అప్లై చేద్దాం. ఫస్ట్ మీకు మామూలుగా చూపిస్తాను. టెరాఫామ్ అప్లై -వార్ ఫైల్ టెస్ట్ డాట్ అంటే
సో ఇప్పుడు ఇందాకైతే డ్రై రన్ అండి, ప్లాన్ అంటే జస్ట్ ఓన్లీ చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ గా రన్ అవుద్ది అనమాట, మొత్తం చెక్ చేసుకుని మీ పర్మిషన్ అడుగుతుంది. ఓకే, సో 9 to add Terraform will perform these actions described above. ఓన్లీ ఓన్లీ ఎస్ విల్ యాక్సెప్ట్ టు అప్రూవ్. సో ఎస్ అని టైప్ చేయండి. బిఫోర్ దట్ నేను ఏం చేస్తానంటే మనం ఇక్కడికి వెళ్ళి విపిసికి వెళ్తాను. ఈజీగా 3-4 days ఉంటుందండి ఈ సెషన్ టెరాఫామ్ది. సో చిన్నగా చేసుకెళ్ళాలి. సో యువర్ విపిసిస్ అని ఉంటుంది ఇక్కడ. మీరు ఇక్కడ యువర్ విపిసిస్ అని చూసారంటే మనకి టెరాఫామ్తో ఏమీ లేదు, పేరుతో స్టార్ట్ అయ్యేది. కానీ మనం పేరు ఏమి ఇచ్చినాం, టెరాఫామ్ విపిసి అని ఇచ్చినాం, ఇంకేం లేదనమాట. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దట్. నేను ఏం చేస్తానంటే ఎస్ అంటాను. ఓకే, విపిసి క్రియేట్ అవుతుంది చూడండి, క్రియేటింగ్ అంటుంది. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది, రౌటింగ్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూసి అంతా అయిపోయిందండి, అంతా అయిపోయి లాస్ట్ లో అప్లై కంప్లీట్ 9 అవుట్పుట్స్ అని చెప్పి మీరు ఇచ్చింది చూసారా. అవుట్పుట్స్ అవైలబిలిటీ జోన్, ఐడి ఏంటి, ఏ కీ వాడాము, నెట్వర్క్ ఇంటర్ఫేస్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా, ఇంటర్నల్ ఐపీ ఏంది, ఎక్స్టర్నల్ ఐపీ ఏంది, సెక్యూరిటీ గ్రూప్స్, సెక్యూరిటీ గ్రూప్ ప్రింట్అవుట్ కాలేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మీరు గిట్ హబ్ లో మనకి అవుట్పుట్ డాట్ ఫైల్ ఉంది కదా, దీన్ని మళ్ళీ చెప్తానండి అవుట్పుట్స్ ఎలా యూస్ చేసుకోవచ్చో మీరు. బట్ ఈ అవుట్పుట్ లో ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలో అదంతా కూడా అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనమాట. మీరు అడగవచ్చు పైన ఇక్కడ ఎట్లా ప్రింట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే మీరు పబ్లిక్ ఐపీ ఇక్కడ చూపించాలి, యాక్చువల్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏదో పబ్లిక్ ఐపీ చూపిస్తుంది ఉంటుంది యాక్చువల్ గా. మరి ఎందుకు సపరేట్ గా ఇక్కడ మళ్ళీ అవుట్పుట్స్ అని? ఎందుకంటే ఈ అవుట్పుట్స్ నేను ఇప్పుడు చూడండి, టెరాఫామ్ అవుట్పుట్ అని టైప్ చేశాను అనుకోండి, బేసిక్ గా నాకు అవుట్పుట్స్ అంటే అక్కడ నుంచి వస్తాయి అనమాట, మొత్తం డిప్లాయ్ అని అంతా. సో దీన్ని మనం ఇన్పుట్స్ గా వేరే స్క్రిప్ట్ లో వాడుకోవచ్చు. అగైన్ డోంట్ వరీ, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. డిప్లాయ్ అయిందని చెప్పేస్తుంది. సో అయిందా లేదా ఎలా చెక్ చేయడం, ఫస్ట్ విపిసిస్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేస్తే మీరు చూసినట్లయితే చూడండి, టెరాఫామ్ ఏడబ్ల్యూఎస్ టెస్టింగ్. ఓకే, సబ్నెట్స్కి వెళ్దాం. సో టెరాఫామ్ పబ్లిక్ సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3. ఓకే, రౌటింగ్ టేబుల్స్, టెరాఫామ్ మెయిన్ రౌటింగ్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వేస్, టెరాఫామ్ గేట్వే. మీరు చూసారంటే మనం చేయగలిగింది ఏం లేదు, ఆటోమేటిక్గా అంతా అదే క్రియేట్ చేసి మీకు ఇచ్చేసింది, ఎన్వైరన్మెంట్ మీకు ఇచ్చేసింది, ఇంక్లూడింగ్ ఐ థింక్ ఒక మిషన్ కూడా ఉండాలండి. లెట్ మీ సీ, కిందకు వస్తే లాస్ట్ లో మిషన్ చూసినట్టు గుర్తు. ఇక్కడ చూసారంటే మిషన్ ఒక మిషన్ కూడా డిప్లాయ్ ఉండాలి, EC2 మిషన్. సో దానికి వచ్చి మీకు ఇట్లా కూడా ఇచ్చామన్నమాట. దాని పేరేంటి, ఈ ట్యాగ్స్ ఇచ్చాము యాక్చువల్గా. చూద్దాం. సో ఇక్కడికి వచ్చి EC2 వెళ్తే వన్ రన్నింగ్ ఇన్స్టెన్స్, అది క్లిక్ చేశారంటే సర్వర్ 0. సర్వర్ 0 ఎట్లా నేను చెప్తాను మీకు మళ్ళీ. ఈ విధంగా మీరు చాలా ఫాస్ట్ గా డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఇప్పుడు మీరు మళ్ళీ బ్యాక్ టు ఫోల్డర్ వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు చూసారంటే మీరు చూడండి ఒక కొత్త ఫైల్ ఎక్స్ట్రా కనిపిస్తుంది, విచ్ ఈస్ టిఎఫ్ స్టేట్. ఇంతకుముందు ఈ టిఎఫ్ స్టేట్ లేదండి. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు దాకా నేను ఏమేమి క్రియేట్ చేశాను టెరాఫామ్ వాడి మొత్తం కూడా మీకు టిఎఫ్ స్టేట్ లోపల సేవ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, ఎక్స్ట్రా కొన్ని ట్యాగ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు పూణే అంటాను. యా, ఆ తర్వాత కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అంటాను. ఓకే,
సేవ్ చేస్తాను. సేవ్ చేసి సో మీరు బ్యాక్ వెళ్ళారనుకోండి, బ్యాక్ వెళ్ళి ఇక్కడ ట్యాక్స్ చూసారంటే ట్యాక్స్ మనం ఇచ్చిందే ఉందన్నమాట. సో ఈ ట్యాక్స్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, మళ్ళీ నేను ఏం చేస్తాను కావాల్సి వస్తే టెరాఫార్మ్ ప్లాన్ హైఫన్ వార్ ఫైల్ ఇట్లా ఇచ్చాను అనుకోండి. ఇది ఇప్పుడు స్టేట్ ఫైల్ ని కంపేర్ చేసుకుంటుంది. ఇతడు ఏం అడిగాడు నన్ను, ఏం చేంజ్ అంటే ఇంతకుముందు స్టేట్ ఫైల్ ఎక్స్ ఉంది, ఇప్పుడు రీసెంట్ చేంజెస్ మెయిన్ డాట్ టీఎఫ్ఎల్ ఏం చేంజ్ ఉంది, అది రెండు కంపేర్ చేసుకుంటే ఎక్స్ మైనస్ వై చేసుకుంటుంది, రిమైనింగ్ వస్తుంది కదా అది మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట ఇప్పుడు. సో చూద్దాం. ఓకే, ఏం చెప్తుంది, టెరాఫార్మ్ విల్ పర్ఫార్మ్ యాక్షన్స్. ఇప్పుడు చూడండి ఇంతకుముందు గ్రీన్ ఉండింది, ఇప్పుడు చూసారంటే మీకు దాని ఏమంటారు అప్రాక్సిమేట్ సింబల్ వచ్చింది, యాక్చువల్గా టిల్ట్ వచ్చేసింది మీకు ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ వెబ్ 1 అంటే ఏంటంటే మోడిఫికేషన్ అప్డేట్ ఇన్ ప్లేస్ అనమాట, ఈ మోడిఫికేషన్ అనమాట. సో వన్ టు చేంజ్ డెస్ట్రాయ్ అంటే తలకాయ, ఆ డెస్ట్రాయ్ ఎప్పుడు వస్తుందో మీకు చూపిస్తాను చూడండి, సేమ్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లాగే. నేనేమంటానంటే చూడండి, ఇక్కడికి వెళ్ళి కీ ఉంది కదా, ఈ కీ దగ్గర ఏమని ఇస్తానంటే మన వేరియబుల్స్ ఇక్కడ కీ వెళ్ళి ల్యాప్టాప్ కీ అంటాను. ఓకే, మళ్ళీ సిఎల్ఎస్ అని టైప్ చేసి మళ్ళీ ప్లాన్ అంటాం. ఓకే చూసారంటే నేను జస్ట్ కీ ఒకటి చేంజ్ చేశాను, చూడండి ఎన్ని వచ్చినాయో. ప్రాబ్లం చూడండి, 1 టు యాడ్ 1 టు డెస్ట్రాయ్. మీకు తెలుసు ఏడబ్ల్యూఎస్ మీకు అంటే ఏంటంటే క్లాస్ మీకు చెప్పుంటాను, దాంట్లో ఒక EC2కి ఒక్కసారి కీ అసైన్ చేసామంటే మరి మార్చలేమని చెప్పి, కానీ ఇది ఎందుకు ఇస్తుంది, ఎందుకు ఇట్లా అవుతుంది, మీరు పైకి వెళ్తే చూడండి ఇక్కడ పైన మీకు ఏం చూపిస్తుంది, రెడ్ లో మైనస్ స్లాష్ ప్లస్ డెస్ట్రాయ్ అండ్ దెన్ రీక్రియేట్. సో మీరు చూసినట్లయితే ఫోర్సెస్ ఏ న్యూ రిసోర్స్ అంటే ఇది ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ ఉన్న మీ దాన్ని సర్వర్ని డిలీట్ చేసి కొత్త సర్వర్ని క్రియేట్ చేస్తుంది విత్ ద న్యూ కీ. సో అందుకే మీరు రెడ్ అని ఉందన్నమాట, రెడ్ స్లాష్ ప్లస్ ఉంది కాబట్టి జాగ్రత్త, అది ఎర్రర్ ఇస్తుంది మీకు, మీరు చదవాలి చూడండి. ఇదే చెప్తుంది చూడండి, అఫీషియల్ కీ టు ల్యాప్టాప్ కి ఫోర్సెస్ ఏ న్యూ రిసోర్స్ అంటాం చూడండి, అందువల్ల ట్యాక్స్ వల్ల కాదు, కాబట్టి జాగ్రత్త. నేనేంటంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను, సిఎల్ఎస్ అని మళ్ళీ ప్లాన్ అంటే ఈసారి మళ్ళీ డెస్ట్రాయ్ అవసరంలో ట్యాక్స్ కాబట్టి మనం చేంజ్ చేసేది బ్యాక్ వచ్చేయాలి. అది ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ డెస్ట్రాయ్ చూపిస్తాను ఎలా చేయాలి అని చెప్పి, డెస్ట్రాయ్ అయిపోతుంది. సో అక్కడ ఆపుదాము. మీరు ఏం చేస్తారంటే రేపు క్లాస్ లేదు కాబట్టి సండే మీరంతా ఇప్పుడు దాకా చెప్పిందంతా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మండే వచ్చి మనం హౌ టు డీల్ విత్ డిఫరెంట్ టీఎఫ్ వార్స్, మల్టిపుల్ టీఎఫ్ వార్స్ ఉంటే ఎట్లా డీల్ చేయాలా, ఈ స్టేట్ ఫైల్ ఎలా ఉంటుంది, తర్వాత వర్క్ స్పేసెస్ గురించి మాట్లాడతాం. సో మీరు చూసారంటే ఇట్ విల్ యాడ్ 1 టు చేంజ్ అంటుంది, నేను ఏం చేస్తానంటే అప్లై చేస్తాను. సో ఓకే అయిపోయింది. సో ఎస్ అని ఇవ్వండి, ఎస్ అని ఇస్తే ఆబ్వియస్గా అది డిప్లాయ్ చేస్తుంది. డిప్లాయ్ అంటే ఆఫ్ కోర్స్ ట్యాగ్లు యాడ్ చేస్తుంది. సో ట్యాగ్స్ 3 నుంచి 5 ట్యాగ్లు అవుతుంది, కంట్రీస్ లొకేషన్ యాడ్ చేస్తుంది. సో అది యాడ్ చేసిన లేదని ఎలా తెలుసు, ఇది అయిపోయినాక మనం బై రిఫ్రెష్ చేస్తే సో యాడ్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి నేను రిఫ్రెష్ చేశాను అనుకోండి, నౌ ఇట్ షుడ్ షో లొకేషన్ కంట్రీ. ఓకే, మళ్ళీ వెనక్కి వెళ్ళాం అనుకోండి, మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి రిఫ్రెష్ చేసి ఇప్పుడు రెండు ఉన్నాయి, ఒకటి వచ్చి టీఎఫ్ ఫస్ట్ వచ్చి టీఎఫ్ స్టేట్, తర్వాత మీరు చేంజెస్ చేసిన ప్రతిసారి దట్ బ్యాకప్ ఫైల్ అయిపోతూ ఉంటుంది అనమాట రెండిటి.
సో ఇది లేటెస్ట్, ఇది బ్యాకప్. ఒకవేళ దీనికి ఏమైనా పోయినా కూడా ఇక్కడ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, సో ఈ విధంగా డిప్లాయ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మీకు ఏ విధంగా డెస్ట్రాయ్ చేయాలండి. ఓకే, సో మాన్యువల్గా డిలీట్ చేయకూడదు. సింపుల్ ఏం చేయొచ్చు అంటే టెరాఫార్మ్ డెస్ట్రాయ్ అండ్ టైప్ చేశారనుకోండి, మన ఇన్పుట్స్ అడుగుద్ది మిమ్మల్ని, చూసారా? దాంతోపాటు వార్ ఫైల్ కూడా ఇవ్వాలి. ఆటోఫిల్ లేదండి, సో కాబట్టి వారని కొట్టగానే మీకు ఆటోఫిల్ కాదు. సో హైఫన్ బై ది వే మీకు ఇది చూపిద్దాం అనుకున్నాను. సరే రేపు చూపిస్తే అంటే ఏముంటుందా అని చెప్పి చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా. అంటే నీకు స్టేట్ ఫైల్ ఎలా ఉంటుంది దీంట్లో చూపిద్దాం. యా, మీరు చూసారనుకోండి స్టేట్ ఫైల్ ఎలా ఉంటుంది మీకు. బేసిక్ ఇట్స్ నథింగ్ బట్ జేసన్ ఫైల్ అండి. దాంట్లో మొత్తం A to Z గా మీ ఇన్ఫర్మేషన్ ఆఫీస్కి ఏది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను టెరాఫార్మ్ అవుట్పుట్ అని కొట్టంగా నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ స్టేట్ ఫైల్కి పోయి చెక్ చేసుకుని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, సో స్టేట్ ఫైల్ ఈజ్ ఎ జేసాన్ ఫైల్ విచ్ ఈజ్ ఎ రీడబుల్ జేసాన్ రీడబుల్ ఫైల్. ఇంత ముందులాగా దీని పేరెంట్ ప్లాన్ ఫైల్ లాగా కాకుండా ఇట్స్ ఏ రీడబుల్ ఫైల్, యూ కెన్ రీడ్ ఎవ్రీథింగ్ బేసిక్గా. ఓకే, ఇదేమంటుంది టెరాఫార్మ్ విల్ టేక్ ద ఫాలోయింగ్. చూసారు అన్ని -రెడ్ లో ఉన్నాయి, అంటే మొత్తం డెస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. ఓకే, సో మీరు ఎస్ అనివ్వండి, క్లియర్ గా చెప్తుంది 9 to destroy అని కూడా చెప్తుంది మీకు. సో ఎస్ అనివ్వండి, ఇట్ విల్ క్లీన్ అప్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఏ విధంగా అయితే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ మనం డిలీట్ చేస్తే, స్టాక్ డిలీట్ చేస్తే అన్ని డిలీట్ అయిపోతాయో, ఇక్కడ కూడా మొత్తం డిలీట్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ ఆపుదామండి. సో ఐ థింక్ యూ హ్యావ్ ఎనఫ్ టు ప్రాక్టీస్ బేసిక్గా. సో మీరు ఏం చేస్తారంటే కొంచెం ఒకసారి మొత్తం వీడియోస్ అన్ని చూడండి. రేపొద్దున కుదిరితే టెరాఫాము గిట్లో ప్రాక్టీస్ చేయడానికి ఏం లేదని నా ఉద్దేశము, బట్ అయినా కొన్ని కమాండ్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ప్రాక్టీస్ చేయండి. విల్ మీట్ ఆన్ ద మండే. మనం ఫర్దర్గా వెళ్ళి వర్క్ స్పేసెస్ ఇవన్నీ చూద్దాం. యా శశి. సార్, ఇది టిఎఫ్ వార్స్ ఫైల్స్ లో మనం కొత్త ఇన్స్టెంట్ డిప్లాయ్ చేయాలంటే టిఎఫ్ వార్స్ లోకి వెళ్ళి మనం కొత్తగా చేంజెస్ చేసి యాడ్ చేసి డిప్లాయ్ అయిపోద్ది, అంతే కదండి? అట్లా కాదండి, టిఎఫ్ వార్స్ వేరియబుల్స్ రెండు రిలేట్ అయి ఉంటాయి బేసిక్ గా. వేరియబుల్స్ టిఎఫ్ వార్స్ లో ఉండాలి, అందువల్ల. అదే నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇప్పుడు చూసారంటే మొత్తం డిలీట్ అయిపోయింది. మీరు అక్కడ పోయి రెఫర్ చేసుకోవచ్చు. రెఫర్ చేసుకొని రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్ గా చాలా ఫాస్ట్ గా ఉంటుందండి. మన కంపేర్ టు క్లౌడ్ ఫార్మేషన్ ఆర్మ్ టెంప్లెట్స్ కంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మీరు పోయారంటే అన్ని కూడా ఆటోమేటిక్ డిలీట్ అయిపోయింది. దట్స్ ఇట్. ఓకేనండి, డౌట్స్ అండి? ఎనీ డౌట్స్? ఇది ప్రాక్టీస్ అండి, ప్యూర్ ప్రాక్టీస్, నథింగ్ టు లెర్న్ హియర్. కానీ డాక్యుమెంటేషన్ చదవాల్సి వస్తుంది. ఇదే నేను వీకెండ్ సెషన్ చెప్పేటప్పుడు స్ట్రైట్గా 2 hours చెప్పేవాడండి క్లాసు. సో బట్ ఏంటంటే జనాలు అర్థం చేసుకోవడం కూడా కష్టం అంట. 2 hours బ్రెయిన్లోకి ఎక్కించడం అంటే 1 hour అయితే ఈజీగా ఉంటుంది ఏం చెప్పామని. మీరు ఫర్దర్గా వీడియో ఒక 1 hourలో వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియో కూడా చూసుకొని చిన్నగా అర్థం చేసుకొని బట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు నేనేం చేస్తానంటే మీకు గిట్ హబ్లో ఇది కూడా అప్లోడ్ చేస్తాను, ఈ ఫోల్డర్ కూడా అప్లోడ్ చేస్తాను మీరు ప్రాక్టీస్ కోసం. ఓకే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీ పని అయిపోయినాక ఈ కీ తీసేయండి ఎస్పెషల్గా. అది ఓకే గైస్, చలో, see you tomorrow. See you on Monday. Yeah, enjoy the weekend.